నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫోన్ పద్దు సాయి పత్రిజీ. అందరూ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరి మనం ఈరోజు అనపగింజలు క్యారెట్తో ఒక కర్రీ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. 2 క్యారెట్లు తీసుకున్నాను, అనపగింజలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటా, 1 ఆనియన్. చూడండి, వలిచి పెట్టుకున్నాను, కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను అనమాట. చూడండి, చాలా హెల్త్కి మంచిది, క్యారెట్ కంటికి మంచిది. ఆనియన్ తరిగి పెట్టుకోవాలి, ఇలాగా తరుగుతున్నాను. దేనికైనా మనం ఏ వంట చేసినా కూడా ఆ వంటలో ఆ ఇంగ్రీడియంట్స్ మన హెల్త్కి ఎంత మాత్రం ఉపయోగపడతాయి అనేది మనం ప్రతిసారి ఆలోచించుకుంటూ ఉండాలి. ఏది పడితే అది, ఇది ఈజీగా ఉంది, ఇది ఈరోజు ఈజీగా చేసేద్దామని కాకుండా మన ఆరోగ్యానికి ఏది మనకు మంచిగా ఉపయోగపడుతుందో ఆలోచించుకుంటూ వంటలు చేసుకుంటే మనకు, మన ఇంట్లో వారికి ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ప్రతి ఒక్కరూ వంట చేసే ముందు ఆకుకూరలు కానివ్వండి, ఏదైనా సరే ప్రతిదీ మనము ఆలోచించి చేసుకోవాలి వంటలు. ఎక్కువ గ్యాస్ వస్తుందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మసాలాలు తగ్గించేసేయండి. ఈ ఎక్కువ మసాలాల వల్ల, గ్యాస్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి హెల్త్ కాన్షియస్తోని మనం వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఆనియన్, ఉల్లిపాయ కట్ చేస్తాను. ఉల్లిపాయ తర్వాత టమాటా, అలాగే 2 పచ్చిమిర్చి. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకుంటాను. అల్లం పేస్ట్ వేసాను. మీకు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇక్కడ నేను శుద్ధ సాత్విక ఆహారం అంటే వెల్లుల్లి కూడా నాన్ వెజ్ కింద లెక్క కాబట్టి నేను ఇక్కడ వెల్లుల్లి వేయట్లేదు. కారం వేసాను, అల్లం పేస్ట్ మాత్రమే వేసాను అనమాట. ధనియాల పొడి వేస్తున్నాను. మీకు కావాలంటే మీరు వేసుకోండి, నేను ఇక్కడ స్కిప్ చేశాను అంతే. టమాటాలు 2 కట్ చేశాను కదా, అవి ఇక్కడ వేస్తున్నాను మిక్సీలోకి. చక్కని పేస్ట్ లాగా చేసుకుంటే అది ఒక ప్యూరీ లాగా తయారవుతుంది అన్నమాట. మిక్సీ వేసేస్తున్నాము. అయిపోయింది, మెత్తగా ప్యూరీ లాగా అయిపోయింది. టమాటా, అల్లం పేస్ట్, ధనియాల పొడి, కారం ఇవన్నీ వేసి మనము మెత్తగా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక సాస్ పాన్ పెట్టేసి 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను. 2 స్పూన్ల ఆయిల్ వేసాను అనమాట అందాజుగా. జీలకర్ర వేసుకోండి. వెల్లుల్లి కావాలన్న వాళ్ళు ఇక్కడ వెల్లుల్లి కచ్చాపచ్చ దంచి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఆనియన్ వేసాను. ఆనియన్ కొద్దిగా బాగా వేగిందనమాట. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ప్యూరీ వేసాను. చూడండి, ఆ ప్యూరీ కొద్దిగా ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు, పచ్చివాసన పోయే వరకు వేస్తే చాలు. చాలామంది ఆయిల్ కూడా చాలా వేసేస్తుంటారు, గరిటెలు. అంత అవసరం లేదు. ఇక్కడ నేను పసుపు కొంచెం వేసాను. పసుపు వేసిన తర్వాత బాగా మళ్ళీ కలిపేసుకొని సాల్ట్ వేసుకోవాలన్నమాట. దీనికి తగ్గ ఉప్పు కారాలు మన ఇష్టం అనమాట. మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. కొంతమంది అన్నంలో ఉప్పు వేసుకుంటారు, కొంతమంది కూరలో తక్కువ వేసుకుంటారు, బీపీ అని తక్కువ వేసుకుంటారు. చూడండి, అనపగింజలు బాగా కడిగి ఒలిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఆ మసాలాను, మనం ఏదైతే ప్యూరీని వేసామో ఆ ప్యూరీని కొద్దిగా బాయిల్ చేసుకుంటే పచ్చివాసన పోతుంది. లేకపోతే కూర అంతా పచ్చివాసనగా ఉండి ఇవి సరిగా ఉడకవన్నమాట. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ కూడా నేనేం ఉడకబెట్టలేదు, దీనిలోనే బాయిల్ చేసుకుంటాను. ఇదంతా కలిపి కుక్కర్లో వేసుకున్నా సరిపోతుంది. ఒక 2 విజిల్స్ రానిస్తే. ఎక్కువ విజిల్స్ రానిస్తే ఏమవుతుందంటే క్యారెట్, ఆ పప్పులు బాగా పేస్ట్ అయిపోతాయి. 1 విజిల్, 2 విజిల్స్ చాలు. చూడండి, మూత పెట్టేసి మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు అనపగింజలు వేసేస్తున్నాను.
ఇది దోశలోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, రోటీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, ఇంకా సంగటికి బాగుంటుందండి. రాగి సంగటికి ఇంకో గ్లాస్ వాటర్ వేసి కొంచెం పలచగా చేసుకున్నప్పుడు మనము ఆ పక్కన ఉన్న డిష్ని బట్టి మనము కూరను అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదంతా మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఆ మిక్సీలో కొద్దిగా వాటర్ ఉంది కదా, అది వేసేస్తాను. ఎందుకు వేస్ట్, దానిలో కూడా టమాటా ఉంటుంది కాబట్టి. అందులో నుంచి ఒక టీ గ్లాస్ వాటర్ వచ్చింది. మళ్ళీ ఒక చిన్న టీ గ్లాస్ నిండా వేసాను. ఇప్పుడు కూర మొత్తం కలియబెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. బాగా మగ్గితే అవి రెండు బాగా బాయిల్ అవుతాయి. చెప్పాను కదండి, కుక్కర్ పెట్టుకోవచ్చు, విడిగా వండుకోవచ్చు. మూత పెట్టేశాను. కొంచెం కళాపెళ ఉడకబట్టింది. క్యారెట్ కంటికి మంచిదని తెలుసు, ఏ విటమిన్ ఉందని తెలుసు. మరి ఈ అనపగింజల్లో ఏముంటాయి? అన్ని పోషక పదార్థాలు ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. కొద్దిగానే వేసాను, ఎక్కువ ఏమీ వేయలేదు. ఈ గరం మసాలా కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను. చెక్క లవంగాలు అవన్నీ వేయకుండా జస్ట్ ధనియాలు, కొంచెం జీలకర్ర వేయించి వేసానండి. జీలకర్ర వేయించి వేస్తే మనకు ఆ జీలకర్ర పొడి వాసన వస్తుంది కర్రీ. ఇప్పుడు నేను కొంచెం కసూరి మేతి అరచేతిలో వేసుకొని నలిపి అందులో వేస్తున్నాను. కసూరి మేతి చూసారా, ఆ కసూరి మేతి పౌడర్ వేసాను అనమాట. ఇందులో కావాలంటే కొంతమంది పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసాను. ఈ కొత్తిమీర వల్ల కూడా మనకు చాలా మంచి స్మెల్ వస్తుంది కర్రీ. కొద్దిగా ఒక అరచేతిమైన గుప్పెడులో సగం పుదీనా ఆకులు వేసాను అనమాట. పుదీనా కూడా చాలా మంచిది. ఆ స్మెల్కి మనకి మంచిగా కూర బాగా అవుతుంది. ఇప్పుడు మూతపెట్టి మొత్తం కర్రీ అంతా ఒకసారి ఉడకనివ్వాలి. ఇవి రెండు ఉడికాయో లేదో ఒకసారి చూసుకుందాం. క్యారెట్ ఉడికింది, ఇంకా అనపగింజలు ఉడికాయా లేదా చూసుకుందాం. అవి పంట కింద కచకచా ఉంటే కూడా బాగుండవు. చూసారా, ఉడికిపోయింది. అలాగే క్యారెట్ కూడా ఉడికిందా లేదా ఒకసారి చూసుకుందాం. ఉడికిపోయింది. చాలా చక్కగా కూర అంతా ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలానే ఉంచాలి, కొద్దిసేపు. ఈ స్టేట్లో ఉప్పు కారాలు సరిపోయాయా లేదా చూసుకుందాం. మళ్ళీ పైనుంచి ఉప్పు వేస్తే కర్రీ అంత టేస్ట్ ఉండదండి. పైనుంచి కొంతమంది క్రీమ్ కూడా వేస్తారు, అది మన ఇష్టం. వెన్న, బటర్ కూడా వేస్తారు, ఇది మన ఇష్టం అన్నమాట. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది కదండి, మనం వేసింది 2 స్పూన్లే. చూడండి ఎంత చక్కగా ఆయిల్ పైకి వచ్చిందో. అనపగింజలు క్యారెట్ కర్రీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.